ఈరోజు మన దేశవ్యాప్తంగా మన డిపార్ట్మెంట్లో చాలామంది విధులు నిర్వహిస్తున్నారు. కానీ మన జగిత్యాల జిల్లాలో విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళా ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్రీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని మన ఐఎంఏ గారి సహకారంతో ఏర్పాటు చేసిన మన జగిత్యాల డిస్టిక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ సార్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జగిత్యాల చిన్నపిల్లలకి ఇస్తే రేపు ఏమన్నా వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయా, మ్యారేజ్ అయినాక ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా, ప్రెగ్నెంట్ వాళ్ళు వేసుకోవచ్చా, ఫీడింగ్ మదర్స్ వేసుకోవచ్చా, లేకుంటే 45 years తర్వాత వేసుకోవచ్చా, ఏంటి అని ఆ డౌట్స్ లోనే వీఆర్ నాట్ సౌత్ ఇండియన్స్, వీఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ టు టేక్ దిస్ వ్యాక్సిన్. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వ్యాక్సిన్ ఎప్పుడు పట్టించుకోరు, కుటుంబ ఆరోగ్యాన్ని మొత్తం పట్టించుకుంటారు. కానీ మన ఆరోగ్యం గురించి కేర్ తీసుకొని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మనల్ని మోటివేట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చినటువంటి మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ ఐపీఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మనము ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం సార్. చిన్న విజ్ఞప్తి రెడీ హరీష్ వెనకాల మేడం ఉండండి. ప్రాక్సీ ప్రెసిడెంట్ డాక్టర్ మంగా మేడం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ జయంతి మేడం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సంవత్సరాల నుంచి ఉన్నది. కానీ మన ఇండియాలో బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ ఈ మధ్యనే ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే కాస్ట్ ఉంది, ఇక్కడ ఏర్పాటు చేయలేదని. ఇప్పుడిప్పుడే దీని గురించి మేము అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి సర్వైకల్ క్యాన్సర్ ఎలా వస్తుంది, సో ఈ క్యాన్సర్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనే దాని మీద మేము అవగాహన కార్యక్రమాలు కూడా చేసినాము. దాని ద్వారా మేము ప్రతి 2వ శనివారం ఇక్కడ ఐఎంఏ హాల్లోనే సర్వైకల్ క్యాన్సర్ గురించి హెచ్పి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా పెట్టినాం. అదేంటంటే డిస్కౌంటెడ్ రేట్లో పెట్టాం. ఇది ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మేము జగిత్యాల ఐఎంఏనే స్టార్ట్ చేసాం. అలాగే ఈ పోలీస్ ఫీమేల్ పర్సనల్ కోసం మన ఎస్పీ అశోక్ కుమార్ గారు చాలా ఆలోచించారు. లాస్ట్ టైం మీ కొరకే వాళ్ళు ప్యాప్స్మియర్ క్యాంప్ కూడా స్టార్ట్ చేసిండ్రు. ఆ క్యాంప్లోనే
వాళ్ళు ఒక ఆలోచన చేశారు ఏంటంటే ఈ ఫీమేల్ పర్సన్కు ఎలా ఏం చేయాలి ఏంటిది అనేది. సో అప్పుడే వచ్చిన ఐడియా ఏంటంటే వీళ్ళందరికీ ఫీమేల్ పర్సన్కు హెచ్పివి వ్యాక్సిన్ ఫ్రీగా ఇద్దాము. దాదాపు ఒక 6 నెలల నుంచి దీని గురించి సార్ చాలా కష్టపడ్డారు. సో మొత్తానికి ఈ ఫ్రీ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఈరోజు మొట్టమొదటి డోస్ మీ అందరికీ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మన డాక్టర్స్ చెప్పినట్టుగా ఈ యొక్క వ్యాక్సిన్ గురించి ఇండియాలో చాలా తక్కువ అవగాహన ఉంది. దీన్ని మనకి ఈ సంవత్సరంలో ప్రధానమంత్రి గారు రాజస్థాన్ నుండి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ స్వస్థ నారి అనే పేరు మీద లాంచ్ చేశారు February 28లో. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో మనకు అర్థం కావడానికి ఎందుకు చెప్పారంటే ఇది క్యాన్సర్తో చనిపోతున్న బాధితుల్లో ఇది ఇండియాలో సెకండ్ హైయెస్ట్, దీని ద్వారానే చనిపోతున్నారని గమనించి వరల్డ్ వైడ్ 25% క్యాన్సర్స్తో చనిపోతున్న వాళ్ళు ఈ దీంతో ఉంటే, సర్వైకల్తో ఉంటే ఇండియాలో సెకండ్ మోస్ట్ క్యాన్సర్గా ఉంది ఇది. సో దీన్ని ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టుగా వెస్ట్రన్ కంట్రీస్లో అందరూ 100% ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ హెచ్పివి అందరూ వేసుకుంటున్నారు. మన దగ్గర అవగాహన లోపము మరి ఇంకేదో రీజన్స్ తెలియదు, కానీ మన దగ్గర ఇంకా కూడా దీని మీద అవేర్నెస్ లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎస్పీ గారు ముఖ్యంగా ఫస్ట్ మన ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి ఈ ఉమెన్ ఫోర్స్కి వేయడం వల్ల దీన్ని మనం అందరికీ అవేర్నెస్, సమాజంలో అందరికీ అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో ఈ ఐఎంఏ వారి ఆధ్వర్యంలో వాళ్ళు ఖర్చుకు వెనకాడకుండా మనందరికీ ఈరోజు వ్యాక్సిన్ ఇస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మళ్ళీ సెకండ్ డోస్ కూడా ఉంటుంది. దయచేసి అందరూ ఎవరైతే రాలేదో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి అందరూ కూడా. ఒకటి మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఆల్వేస్ మనకి ఈ చాలా స్ట్రెస్ఫుల్గా వర్క్ ఉంటుంది అండ్ ఇది ఒక ఎమర్జెన్సీ సర్వీస్ ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా అందుబాటులో ఉంటారు. ఎట్లా ఒకటి మనం రెడీనెస్లో ఉంటాం. సో ఇప్పుడు ఈ ఉమెన్ ఫోర్స్కి ఎట్లా అవుతుంది అంటే ట్రెడిషనల్లీ వాళ్ళు కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయాలా. అండ్ ఇక్కడ ప్రొఫెషనల్లీ కూడా ఇక్కడ ప్రొఫెషనల్ డిమాండ్ కూడా ఉంటుంది. దీనివల్ల వాళ్ళ హెల్త్కి చాలా నెగ్లెక్ట్ చేస్తారు. సో ఈ వెల్ఫేర్ ఇనిషియేటివ్ మన జగిత్యాల డిస్ట్రిక్ట్ పోలీస్లో తీసుకున్నాము. అప్పుడప్పుడే ఇది హెల్త్ చెకప్ కూడా చేస్తూనే ఉంటున్నాం. ప్రతి సంవత్సరాల హెల్త్ చెకప్ జరుగుతుంది. ఈ హెల్త్ చెకప్ భాగంగా ఇది ఐఎంఏ డాక్టర్స్తోని మన ప్రెసిడెంట్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. సార్ హేమంత్ గారు మనకి ఈ హెచ్పివి వ్యాక్సిన్ గురించి చెప్పారు. అప్పుడు నేను గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏమేమి ఉంది దీని మీద అది కూడా మనం తీసుకున్నాం. సో మనకి ఇప్పుడు తెలిసింది 26 February 2026 రోజు గవర్నమెంట్ ఇండియా తరఫు నుంచి కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ 14 year ఈ గర్ల్కి ఫ్రీగా వ్యాక్సిన్ అవుతున్నాయి. ఏదైనా ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది అవైలబుల్ ఉంటుంది. సో గవర్నమెంట్ కూడా దీని మీద చాలా ఇప్పుడు ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు డాక్టర్ గారు పద్మని మేడం చెప్పింది దట్ సర్వైకల్ క్యాన్సర్ వల్ల ఎక్కువ ఫెర్టిలిటీస్ అవుతుంది. 1/3 ఆఫ్ ఆల్ ది క్యాన్సర్ డెత్స్ 1/3 ఈజ్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దిస్ సర్వైకల్ క్యాన్సర్. సో ఇంత ఎఫెక్ట్ ఉంది. బట్ ఒకటి మెయిన్ ఏంటి అంటే దీంట్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యాన్సర్ వేర్ ఇట్ క్యాన్ బి ప్రివెంటెడ్. సో దీని మీద చాలా ఒకటి ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దెర్ ఇస్ నో అదర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ విచ్ కెన్ బి ప్రివెంటెడ్. అది ట్రీట్మెంట్తోనే అవుతుంది, క్యూరే ఉంది, బట్ ప్రివెంటివ్ మెజర్స్ ఏం లేదు. సో దీనికోసం మనం దీని మీద ఎక్కువ ఫోకస్ చేసుకొని మన పోలీస్ ఫోర్స్కి ఈ క్యాన్సర్తోని మనం ప్రివెంట్ చేస్తే బెటర్ ఉంది. ఇదే ఆలోచనతో మనం ఈ డ్రైవ్ తీసుకున్నాం. సో మనకి కూడా మీకు కన్విన్స్ చేయడానికి చాలా టైం పడింది. అది 1 సంవత్సరాలు దాటింది ఐ థింక్. సో ఫస్ట్ ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినాం మనం, ఆ తర్వాత మీ స్క్రీనింగ్ చేసినాం, ఆ తర్వాత ఇది ఈరోజు ఇక్కడ మనం వచ్చినాము. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ బిలీవింగ్ మీ అండ్ బిలీవింగ్ యువర్ ఎస్పీ ఫర్ దట్ వట్ ఎవర్ we are doing for your goodness. So I thank SHO Sarangapur Geeta also. So Geeta చాలా హార్డ్ వర్క్ చేసింది.
గీత అప్పుడు ఎస్హెచ్ఓ చార్జ్ తీసుకునే నుంచి నేను గీత అండ్ వీఆర్ ఫాలోయింగ్ ఆల్ ఆఫ్ యూ లిస్ట్ ఎవరెవరు విల్లింగ్ ఉంటారో, ఎంతమంది మహిళలు బ్రెస్ట్ ఫీడింగ్, ఎంతమంది ప్రెగ్నెంట్. సో అన్నీ మనం డాటా తీసుకొని ఎట్లా వాళ్ళకి కన్విన్స్ చేయాలా, అవేర్ చేయాలా, 2 సారి అవేర్నెస్ ప్రోగ్రామ్, ఆ తర్వాత స్క్రీనింగ్ ప్రోగ్రామ్, ఆ తర్వాత ఇప్పుడు అందరూ మీరు యు ఆర్ అవేర్, ఐ గెస్ అవేర్ ఉన్నారా ఇప్పుడు దీని గురించి? సో అట్లానే మీ కుటుంబ సభ్యులకు కూడా మీరు అవేర్ చేసుకోండి. ఇప్పుడు 14 ఇయర్ అందరు గర్ల్స్కి ఇది ఫ్రీగా ఒక వ్యాక్సినేషన్ జరుగుతుంది దేశవ్యాప్తంగా. సో ఇది ఇప్పటి వరకు ఐ థింక్ ఇది అవేర్నెస్ చాలా తక్కువ ఉంది దీని గురించి. సో అందరు ఈ ప్రోగ్రామ్ మాధ్యమంలో ఈ మన ఐఎంఏ ప్రోగ్రామ్ మాధ్యలో ఈ మెసేజ్ స్ప్రెడ్ చేసుకోండి. అండ్ ఐ థ్యాంక్ వన్స్ అగైన్ ది IMA doctors and their team for giving this free vaccination to our women force. Thank you once again. Thank you the media team for coverage also, and Karunakar and DSP Jagtial for organizing this program.